వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాటి సిల్వర్ స్క్రీన్ లెజెండ్ ఎవరంటే ఆయనంటే హిట్లర్. కానీ అలా అని చాలా కఠోరంగా స్ట్రిక్ట్గా ఉంటారంటే కానే కాదు. ఆయన నిజానికి తల్లి మనసు. ప్రేక్షకులతో ఆయనకున్నది పవిత్ర బంధం. ఈ సినిమా పేర్లని వరుస పెట్టి చెప్పేస్తే అందరికీ అర్థమైపోతుంది మనం మాట్లాడుతున్నది దర్శక దిగ్గజం, అందరికీ సుపరిచిత ఫిల్మ్ లెజెండ్ ముత్యాల సుబ్బయ్య గారి గురించి అని చెప్పి గురుగారిని పలకరిద్దాము. తాజాగా ఆయన తనయుడు తల్లి మనసు చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం అండ్ సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం ఎలా ఉంది అన్ని జ్ఞాపకాన్ని తోడే ప్రయత్నం చేద్దాం. సార్ సాదర వందనాలు, నమస్కారం. సార్ ముత్యాల సుబ్బయ్య గారు అంటే నిజంగానే సెంటిమెంట్ కింగ్. ఏమన్నా కింగ్ కాదు కానీ సెంటిమెంట్ సినిమాలు ఎక్కువ వచ్చినాయి. అది అంటే లేడీస్ క్యారెక్టరైజేషన్ అవి ఇవి ఉండడం వల్ల పేరు వచ్చింది. అంటే సాంఘికమైన అంశాలు తీసుకుని పండించి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయడంలో మీకు మీరే సాటి సార్. మీరు తీసిన సినిమాలు ఏమిటి అసలు? అంటే నాకు సినిమా ఏ సినిమా తీసినా ఏదో సంథింగ్ మోరల్ పర్పస్ లేకుండా ఏదో తీయడం అనేది ఇష్టం నాకు. అందువల్ల అలా ఇప్పటిదాకా అలా నెట్టుకొచ్చింది ఇండస్ట్రీ. ఇప్పుడు తల్లి మనసు టైటిల్ కూడా ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా టైటిల్ కి దగ్గరగా లేదు. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ సెంటిమెంటే. అసలు తల్లి మనసే లేదు, ఎక్కడ లేదు. ఇప్పుడు నాకు తల్లే లేదు సార్ సినిమాలో. తల్లే లేదు సినిమాలో. తల్లిళ్ళు ఉండొచ్చు కానీ తల్లి మనస్సు లేదు. ఏమంటే తల్లి మనసు వేరు, తల్లులు వేరు, రకరకాలు ఉంటారు. కానీ తల్లి మనసు అంటే డిఫరెంట్. ఎందుకలా అయిపోయింది సార్ ఇప్పుడు సినిమా? అంటే కథాంశాలే మారిపోయాయి, క్యారెక్టరైజేషన్స్ మారిపోయాయి. కథాంశాలు మారడం వేరమ్మా. నేను ఇప్పుడు తల్లులు ఊయమ్మ, ఇప్పుడు మన అన్నపూర్ణమ్మ, పెద్ద కన్నమ్మ కాడి నుంచి తల్లులు ఎంతమంది మా తల్లులు, పెద్ద పెద్ద క్యారెక్టర్స్, ఏది వెలం తల్లులు, మంచి తల్లులు అందరూ ఉన్నారు. అవును. బట్ నా తల్లి మనసు మాత్రం 100% నేను ఆ టైటిల్ పెట్టడానికే కారణం, ప్రపంచంలో ఒక పిట్టకాడి నుంచి పక్షికాడి నుంచి ఆఖరి దేవుళ్ళ దాకా తల్లి లేని వాళ్ళు ఎవరూ లేరు. చెట్టు కూడా ఒక మొక్క చిన్న ఇతరం నాటందే చెట్టు అవ్వదు. అందువల్ల తల్లి అనేది ముఖ్యం. ప్రపంచంలోనే కాదు, అసలు మన సృష్టిలో తల్లి గొప్పది. ఆ తల్లికి యాడ్ ఏది పెట్టాలంటే తల్లి ప్రేమ అంటే తేడాలు వస్తాయి. మనసు, తల్లి మనసు, చిన్న బిడ్డ పుట్టిన కాడి నుంచి ఆ బిడ్డను పెంచి పెద్ద చేసి వాడు పడే బాధలు, వాళ్ళు పెట్టే బాధలు అన్నీ అనుభవిస్తూ ఉండేది ఒక మా తల్లి. తల్లి ఒకటే. తల్లి లేని అసలు జీవే లేదు. దేవుడికే తల్లులు ఉన్నారు, మన మనుషులు దేవుడు. వాస్తవం సార్. కానీ ఈ కథాంశం అంటే ఈ స్టోరీని ఎంచుకోవాలని చెప్పి మీరు ఏమైనా సలహా ఇచ్చారా మీ అబ్బాయికి? సలహా ఇచ్చింది కాదమ్మా, సినిమా చెయ్యాలి. నేను 50 సినిమాల తర్వాత మానేశాను. వద్దు, 50 సినిమాలు చేసాం, ఇంకా ఎన్ని చేస్తాము? 50 కథలు ఎత్తికేటప్పుడే ప్రారంభం. అది 50 కథలు ఒకదానికి ఒకదాని నీకు తెలుసు. ఏది ఒకనాటి అరుడకరణ నుంచి ఆలయం దాకా 70 సినిమాలు చేశాను. 70 సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్. హిట్లర్ చేశాను, పవిత్ర బంధము, పెళ్లి చేసుకుందాము, గోకులంలో సీత, మనసున్న మహారాజ్, ఇలాంటి ఎన్నో సినిమాలు చేశాను. ఇక 50 సినిమాలు అయిన తర్వాత నేను మానేశాను. మా పిల్లలు అప్పుడు ఆస్ట్రేలియాలో చదువుకుంటూ ఉండేవాళ్ళు. నేను మానేసిన తర్వాత చెప్పాను మా పిల్లలు, నాన్న మీరు వచ్చేయండి, నేను చేయలేదా, ఎన్ని చేస్తాం చేయి. ఇప్పుడు మహానుభావులు దాసరి గారు 150 సినిమాలు చేశారు. ఆయన ఓర్పు చూడండి. ఆయన 150 సినిమాలు చేశారు. రాఘవేంద్ర గారు 100 దాటిపోయారు. కోదండరామిరెడ్డి గారు 100 దాటిపోయారు. రేలంగ గారు 50-70 దాకా చేశారు. ఇన్ని సినిమాలు చేశారు. అయినా నాకు 50 సినిమాలు మించి. ఇప్పుడు కథకి తేడా లేకపోతే బాగోదు. ఏదో వెరైటీగా ఉండాలా, డిఫరెంట్ సబ్జెక్టే కాకుండా దాంట్లో ఉండే మోరల్ కూడా డిఫరెంట్గా ఉండాలి. అందుకని నేను సరే బాధేస్తాను రా బాబు, వచ్చేటంటే వచ్చారు. వాళ్ళు బిజినెస్లో వాళ్ళు కంప్యూటర్ కమ్యూనికేషన్ అవి ఇవి చేసుకుంటున్నారు.
మా అబ్బాయి ఏమో కన్సల్టేషన్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి, 2 కొడుకులు, 1 కూతురు. కూతురు పెద్దది. కూతురు మ్యారేజ్ అయిపోయి ఆయన అసిస్టెంట్ కమిషనర్, చైర్మన్ కమిషనర్గా చేసి విఆర్ఎస్ తీసుకున్నాడు. నా కూతురు, ఆయనకి 2 పిల్లలు, ఒకడు డాక్టరు, ఒక అమ్మాయి ఇప్పుడు ఏదో ట్రై చేస్తుంది ఏమన్నా గ్రూప్కి. నాకు 2 పిల్లల్లో పెద్ద అబ్బాయి అనంత కిషోర్, వాడి అమ్మాయి సిటీ చేశాడు ఆస్ట్రేలియాలో, మాస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అద్భుతం సార్ అసలు. అది అక్కడ జాబ్ చేసి అక్కడ మ్యాక్సిమం ఒక 5-7 years చేసి దాని తర్వాత ఇక్కడ వచ్చి ఐడియాలో జాబ్ చేసి, ఐడియా కాదు టాటాలో ఐడియాలోనే చేశాడు. చేసి ఇక్కడ ప్రమోషన్ ఏజీఎం దాకా వెళ్ళాడు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దాకా వెళ్ళాడు. దాని తర్వాత ప్రమోషన్స్ అన్ని నార్త్లో పోతుంటే కానీ మనకి ఇవ్వడం లేదని మానేసి ఓన్గా వాడే ఆఫీస్ పెట్టుకున్నాడు. అలాగా వాళ్ళ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆ పెద్ద అబ్బాయి ఏంటంటే చిన్నోడు ఇక్కడే ఉన్నాడు, వాడు కన్సల్టేషన్ పెట్టాడు. అది ఫారిన్ కంట్రీస్ పంపిస్తారు కదా స్టూడెంట్స్, అవునవునవును, అది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ చేస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి వచ్చి, నాన్న 50 సినిమాలు తీసావు, ముత్యాల సుబ్బయ్య అనే పేరుతో 50 సినిమాలు తీసావు. ముత్యాల అనేది మన ఇంటి పేరు, మన ఇంటి పేరు మీద ఒక సినిమా, ఇంటి పేరు మీద కాదు, ముత్యాల మూవీ మేకర్స్ అనే బ్యానర్ మీద ఒక సినిమా చేద్దాం నాన్న, ఒక్క సినిమా ప్లీజ్ 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 అంటే, నేను వద్దురా బాబు, సినిమా ఇండస్ట్రీ బాగాలేదు ఇప్పుడు. అప్పటికే తేడాలు వచ్చేసింది, ఏంటంటే రెమ్యునరేషన్ పెరిగిపోవడం, అవును, తర్వాత ఒక రకమైన డిసిప్లిన్ లేదు. ఇప్పుడు లేదా సార్ ఇండస్ట్రీలో అసలు? అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అప్పుడు మీ టైంలో ఉందని అంటుంటారు కదా? ఆ టైంలో ఉండిందమ్మా, పాన్ తగ్గిపోయింది. ఇప్పుడు అంతా అసలు నిర్మాత అంటే ఇదివరకు కూర్చుని ప్రతి ఒక్కటి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేయడం మొదలుకొని అన్ని. వాళ్ళు మహానుభావులమ్మ, సురేష్ మూవీస్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు, అమ్మ మహానుభావులు. నాగిరెడ్డి గారి టైం నుంచి చూసుకుంటే అయితే మరి విజయవాహిని వాళ్ళు, అమ్మ విజయ ప్రొడక్షన్స్ అవన్నీ పోయి తర్వాత పోను ఆ సినిమా అనేది పత్తు కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ తప్పదు, కానీ రెమ్యునరేషన్స్ ఇవి అవి అంటూ అలా పైగా ఎందుకో నాకు సినిమా తీయడం కాదు, ప్రమోషన్ చేయడం అనేది చాలా కష్టం. సినిమా తీస్తే తీయచ్చు, కానీ బాగా ఆడించుకోవాలి, లేకపోతే ఎట్టా. అలా ఉండి నేను ఆ పరిస్థితుల్లో నేను ఏం చేశానంటే, సరేరా నేను నాకు ఇష్టం లేదు కానీ మీరు ప్రెజర్ ఇస్తున్నారు కాబట్టి ట్రై చేద్దాం అని చెప్పి సబ్జెక్ట్కి వర్కౌట్ చేసి సబ్జెక్టు రెడీ చేసుకొని, సబ్జెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత దానికి హీరోయిన్ ప్రాబ్లం. మా సినిమాలో తల్లి పను అంటే తల్లి హీరోయిన్ అవ్వాలి కదా, మరి తల్లి హీరోయిన్ కావాలి. తల్లి ఏ ఊరు వేయాలా? హీరోయిన్స్ దగ్గరికి పోతే మాకు ఇంత ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారండి, మేము హీరోయిన్ వేస్తాం కానీ తల్లి లేము అంటున్నారు. ఇలా తిరిగి ఆఖరి చివరికి బెంగళూరులో ఒక అమ్మాయిని పట్టుకుని, రుచిత మహాలక్ష్మి అనే ఒక అమ్మాయి, తెలుగు మాట్లాడుతుంది, బాగా మంచి ఆర్టిస్ట్ అని పేరు విన్నాం. అమ్మాయి ఫోటో చూసి మా వాళ్ళు చూశారు, ఓకే అన్నారు. ఆ అమ్మాయి సబ్జెక్ట్ అంతా రెడీ చేసేసుకున్నాం. పోయి అమ్మాయి చెప్తే ఆ అమ్మాయి ఆల్ రైట్ నేను చేస్తానండి, బట్ అంటే నేను కరెక్ట్గా అనుకున్న టైం ఇస్తే పర్వాలేదు, లేకపోతే నేను మిగతా కమిట్మెంట్స్ ఇబ్బంది లేదంటే చేస్తామని ఒప్పించారు. తర్వాత మన లోకల్ ఆర్టిస్టులు అందరినీ పెట్టుకున్నాం, కమల్ కామరాజు, ఆదర్శ్, సాహిత్యం అన్ని కుర్ర మన యూత్, శుభలేఖ సుధాకర్, తర్వాత వీళ్ళందరితో కలిపి మీడియం ఒక రకంగా మొదలుపెట్టాము, తీసాము, పూర్తి చేసాము, రిలీజ్ అయింది. చాలా మంచి ట్రాక్ వచ్చింది. చూసిన వాళ్ళందరూ చాలా బాగున్నాయి అని అంటూ ఉన్నారు. కాకపోతే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, అన్నీ ఇప్పుడు థియేటర్స్ అన్నీ ఈ థియేటర్స్ అయిపోయినాయి.
3 థియేటర్లు 4 థియేటర్లు ఒకే Multiplex లాగా. 3 స్క్రీన్లు మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్లు అయిపోయి మల్టీప్లెక్స్లోకి అందరూ ఆడియన్స్ రాకటమ్మా 3.5 రూపాయలు 300 250 అంటే కష్టంగా ఉంది. అందువల్ల ఏదైనా కానీ అప్పుడున్నంత హుషారుగా జనం రావడానికి 3 మల్టీప్లెక్స్లు ఉంటే 3 థియేటర్లో 3 సినిమాలు ఉంటాయి. అవును. కింద దాంట్లో ఒక సినిమా, రెండో దాంట్లో ఒక సినిమా, మూడో దాంట్లో ఒక సినిమా, పైగా టైమింగ్స్ వేరు. అవును అవును. దానికి గందరగోళం అయినా సరే మా సినిమా బాగా ఆడుతుంది. భగవంతుడి వల్ల మంచి పేరు వచ్చింది అందరికీ. అది ఇప్పుడు పరిస్థితి.